హాయ్, నేను మీ కుమార్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. రండి, ఇవాళ సాయంకాలం వేడివేడిగా మంచూరియా చేసుకొని తిందాం. రండి. ముందుగా పావు కేజీ క్యాబేజ్ తీసుకొని పైన తొక్క తీసేసి సన్నగా తరుక్కోండి. వీడియోలు చూపించిన విధంగా సన్నగా తరుముకొని క్యాబేజీ పక్కకు పెట్టుకోండి. క్యాబేజీ పక్కన పెట్టిన తర్వాత క్యాబేజీకి సమానంగా పావు కిలో క్యారెట్ కూడా తీసుకొని సన్నగా తురుముకొని పక్కకు పెట్టండి. దీన్ని కూడా క్యారెట్ సన్నగా తురుముకున్న తర్వాత ఒక కాటన్ బట్ట తీసుకొని అందులో క్యాబేజీ క్యారెట్ తురుము వేసేసి నీరంతా పిండేసేయండి. గట్టిగా పిండుతూ నీరంతా తీసేసేసి క్యాబేజీ క్యారెట్ తురుముని మరో ప్లేట్లో పోసుకోండి. ఇలా తీసిన క్యాబేజీ క్యారెట్ రసంలో మిరియాల పొడి ఉప్పు వేసి కాస్త మరిగించి జ్యూస్ తాగితే వెయిట్ లాస్కి కూడా పనికొస్తుంది. ఈ నీరు తీసేసిన క్యాబేజ్ క్యారెట్ తురుములో 4 చెంచాల మైదా పౌడర్, 4 చెంచాల కార్న్ఫ్లోర్ కలిపి ముద్ద చేయండి. రుచికి సరిపడ ఉప్పు కూడా వేసి అంతా కలిపి ముద్ద చేసుకోండి. ఇందులో ఉడికించిన ఆలుగడ్డ కూడా వేసి అంతా ఒక దగ్గర కలుపుకొని చిన్న చిన్న గోళీల్లాగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టి అందులో నూనె పోసి వేడేదాకా ఉంచండి. నూనె వేడెక్కిన తర్వాత కొన్ని బాల్స్ నూనెలో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి తీసి పక్కన ప్లేట్లో వేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. నూనెని హై ఫ్లేమ్ మీద వేడెక్కనివ్వండి. వేడెక్కిన తర్వాత అందులో కొన్ని వెల్లుల్లి ముక్కలు వేసి ఎర్రగా గోలించుకోండి. వెల్లుల్లి ముక్కలు ఎర్రగా అయిన తర్వాత ఆనియన్ వేయండి. ఆనియన్ గోలిన తర్వాత సోయా సాస్, టమాటా సాస్, చిల్లీ సాస్, టమాటా కచప్ వేసి కొద్దిగా వెనిగర్ వేసి కొద్దిగా అజినోమోటో, కొద్దిగా మిరియాల పొడి వేసి హై ఫ్లేమ్ మీద టాస్ చేయండి. హై ఫ్లేమ్ మీద వేడెక్కిన తర్వాత మంచూరియా బాల్స్ని అందులో వేసి హై ఫ్లేమ్ మీద టాస్ చేయండి. తర్వాత స్ప్రింగ్ ఆనియన్ వేసి కొద్దిగా కొత్తిమీర వేసి ఆనియన్, నిమ్మకాయ, టమాటా కచప్తో వేడివేడిగా సర్వ్ చేయండి. నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి మంచూరియా ఇంట్లో చేసుకుంటే బయట నుంచి ఎప్పుడూ తెచ్చుకోరు. ఇలా చేసి పెట్టండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.